గత 23 నెలల్లో ఏపీ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని చెప్పారు మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ల ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. రాయలసీమలోని పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కేంద్రం ఏఎంసీఏ ప్రాజెక్టు కూడా ఏపీలో ఏర్పాటు కానుందని వెల్లడించారు లోకేష్. ప్రతి పెట్టుబడి వెనుక ఒక ప్రత్యేక కథ ఉంటుందని, డేటా సెంటర్లు వస్తే ఉద్యోగులు ఎలా వస్తాయని చాలామంది తనను ప్రశ్నించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ నగరానికి అనేక కంపెనీలు క్యూ కట్టాయని వెల్లడించారు. ఇప్పటికే గూగుల్ కంపెనీ శంకుస్థాపన జరగా మరికొద్ది రోజుల్లో ఇంకో సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రానుందని వివరించారు. దానికి కూడా మంత్రివర్గం త్వరలో ఆమోదం తెలుపనుందని చెప్పారు మంత్రి లోకేష్. మొదటిసారిగా తాము ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన ఏపీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని కలిసికట్టుగా పనిచేస్తున్నామని చెప్పారు లోకేష్. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. మాకు గూగుల్ ఎంత ముఖ్యమో 50 లక్షలతో ప్రారంభమయ్యే ఎంఎస్ఎంఈ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు. ప్రతి ఎంఎస్ఎంఈకి అనుమతుల నుంచి రాయితీల వరకు అన్ని ప్రక్రియలను సరళీకృతం చేస్తున్నామని తెలిపారు. ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, వాటి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వెల్లడించారు మంత్రి లోకేష్.